నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు తాము ధరించిన తెల్లటి వస్త్రాలలాగే మంచి మనస్సుతో సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ సత్యసాయి కళాక్షేత్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా ప్రారంభించారు. శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన సత్యసాయి కళాక్షేత్రాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవా సమితి ప్రతినిధులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ సత్యసాయిబాబా చిత్రపటానికి పూలమాల వేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సమితి కార్యవర్గ సభ్యులతో పాటు సత్యసాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం టీజీ వెంకటేష్ మాట్లాడుతూ శ్రీ సత్యసాయి సేవా సమితి కార్యవర్గ సభ్యులు ఎంతో శ్రమించి శ్రీ సత్యసాయి కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. కేవలం నిర్వహణ ఖర్చులతో పేద మధ్యతరగతి ప్రజలకు ఈ సత్యసాయి కళాక్షేత్రంలో అవకాశం కల్పించాలని నిర్ణయించడం అభినందనీయమన్నారు. పుట్టపర్తి సత్యసాయిబాబాను తన తల్లిదండ్రులతో కలిసి సందర్శించినట్లు వివరించారు. అలాగే కర్ణాటక రాష్ట్ర గవర్నర్గా పెండేకంటి వెంకట సుబ్బయ్యను నియమించడంలో తాను పోషించిన పాత్రను ఆయన వివరించారు. అప్పటి గవర్నర్ పెండేకంటి వెంకట సుబ్బయ్యతో కలిసి శ్రీ సత్యసాయిబాబాను సందర్శించినట్లు ఆయన వివరించారు. సత్యసాయి బాబా భక్తులు తెల్లటి వస్త్రాలను ధరిస్తారని, వారి మనస్సు కూడా అంతే మంచిగా ఉంటుందని వివరించారు. వారు ఎలాంటి స్వార్థం లేకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారని ఆయన తెలిపారు. శ్రీ సత్యసాయి కళాక్షేత్రమును ప్రారంభించేందుకు తనను ఆహ్వానించి గౌరవించిన శ్రీ సత్యసాయి సేవా సమితి కార్యవర్గాన్ని ఆయన అభినందించారు. అనంతరం శ్రీ సత్యసాయి సేవా సమితి ప్రతినిధులు మాట్లాడుతూ తమ కార్యక్రమాలకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అందిస్తున్న సహకారం మరవలేందన్నారు. 1984 నుంచి శ్రీ సత్యసాయి సేవా సమితితో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కు అనుబంధం ఉందని తెలిపారు. శ్రీ సత్యసాయి సేవా సమితి చేపట్టిన కార్యక్రమాలకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను శాల్వా కప్పి జ్ఞాపిక అందచేసి సత్కరించారు. శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ వారు ఈరోజు ఒక కళాక్షేత్రాన్ని నిర్మించారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరికీ సహాయ సహకారాలు అందించే విధంగా, ఏదో మెయింటెనెన్స్ కాస్ట్ తీసుకుంటూ సేవ చేసే విధానంలో ముందుకు పోతున్నారు. ఇక్కడ యోగా ఫ్రీగా యోగా కండక్ట్ చేస్తారు. మరి పిల్లలకి ఏదైనా చిన్న కార్యక్రమాలు, చిన్న పెళ్ళిళ్ళు, ఇలాంటివన్నీ మీ అందరికీ తెలుసు. బయట ఎంతో ఖర్చుతో కూడుకున్నది ఏ పని చేయాలన్నా. కొన్నిటికి ఒట్టి కరెంటు ఖర్చులే తీసుకోవచ్చు, కొన్నిటికి మెయింటెనెన్స్ కాస్ట్ తీసుకోవచ్చు, లేకపోతే ఏమి తీసుకోకపోవచ్చు. మరి ఏదేమైనా సత్యసాయి బాబా గారు, మేము చిన్నప్పటి నుంచి మా తండ్రి మా తల్లిగారు పుట్టుపర్తికి పోయినప్పుడు నేను కూడా వెళ్ళటం జరిగింది. ఈ సేవా కార్యంలో ఉడతా భక్తిగా స్టార్ట్ అయినప్పుడు నేను కూడా ఒక ఉడతా భక్తిగా దీంట్లో పాలు పంచుకోవటం జరిగింది. తర్వాత మీ స్వామి పేరుతో మీరు వీళ్ళందరూ కార్యకర్తలు, మరి కమిటీ మెంబర్లు ఆటోమేటిక్గా వరదమాదిగా వచ్చేస్తుంటుంది. మమ్మల్ని ఎవరిని అడగలేదు. అడిగే ఇది రిక్వైర్మెంట్ లేకుండా పుట్టపర్తి వాళ్ళకి బ్లెస్ చేస్తాడో మాకు బ్లెస్ చేస్తాడో తెలియదు. నాకే బ్లెస్ చేసినట్టున్నాను. మాకెక్కడ అడగకుండా వాళ్ళే వచ్చే కార్యక్రమం చేస్తున్నారు. చాలా ధన్యవాదాలు. వచ్చినప్పుడు అప్పుడే ఈ స్థలంలో ఏదైనా నిర్మించుకోవాలి అనే ఒక ఉద్దేశంలో ఒక మీటింగ్ జరిగి అప్పటికి మేమంతా ఒక డెసిషన్కి వచ్చేసి ఉన్నాం అనమాట. అంతకుముందు శివాలయం నిర్మించుకోవడం జరిగింది. ముందర శివాలయం బ్యాక్ సైడ్ ఉన్న ఈ ఖాళీ స్థానాన్ని కూడా మనము భక్తులకి, అదేవిధంగా ప్రజలకు కూడా ఏదైనా మనము అందుబాటులో ఉండే విధంగా ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ చేసుకుంటే బాగుంటుందని ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది సార్. అప్పుడు మనకి భరత్ గారు రావడం జరిగింది. భరత్ గారు అంతా చూశారు. మీరు 1984 నుంచి 94 అప్పుడు
ముఖ్యమైన కార్యక్రమాలకు అన్ని విచ్చేసిన ఫోటోలన్నీ చూశారు, ఫొటోస్ తీసుకున్నారు ఆయన. ఆ, ఈ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఇన్విటేషన్ కూడా తీసుకున్నారు. అప్పుడు మీరు కూడా ముఖ్య అతిథిగా అప్పుడు కూడా వచ్చారు. అవన్నీ చూశారనమాట. చూసి భరత్ గారు చాలా ఆనందపడ్డారు. ఆ రోజే వారు జూన్లో మనకు ప్రామిస్ చేశారు, సత్యసాయి సేవా సంస్థకు మా టీజీవీ సంస్థ నుంచి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సహాయ సహకారాలు అందిస్తాము. గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా, ఫామ్ అవ్వకముందైనా సరే, మా తరపు నుంచి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మా దగ్గరికి మీరు రండి. మేము అవన్నీ, ఎందుకంటే నాన్నగారి సమయం నుంచి ఈ సంస్థ ఉంది కాబట్టి మీకు ఎప్పుడు మేము వెన్నంటూ ఉంటామని వారు భరోసా ఇచ్చారు సార్. కాబట్టి చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు భరత్ గారు, టీజీ వెంకటేష్ గారు. కాబట్టి వారి కుటుంబానికి మనం ఎప్పటికీ రుణపడి ఉంటాము. ఒక్కసారి టీజీ వెంకటేష్ గారికి చప్పట్లతో మనము స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలి వారికి. సమస్యల్లో ఉన్న రాష్ట్రాన్ని తన పనితీరుతో చక్కదిద్ది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనకు లభించడం తెలుగువారు చేసుకున్న అదృష్టమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మంగళగిరిలోని ఏపీఐఐసి కార్యాలయంలో రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ పార్కుల జీఎంలు, జెడెంలతో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓర్వకల్లు, కొప్పర్తితో పాటు ఇతర ఇండస్ట్రియల్ పార్కుల స్థలాలపై ఆరా తీశారు. ఏ పార్కులో ఎంత ల్యాండ్ ఉందో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇండస్ట్రియల్ పార్కు స్థలాల ఆక్రమణకు గురికాకుండా చూసుకోవాలన్నారు. అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. దీంతోపాటు ఏపీఐఐసి భూముల కోర్టు కేసులపై మంత్రి వివరాలు అడిగారు. పార్కుల వద్ద ఆర్చ్ ఏర్పాటు చేసి ఎంత విస్తీర్ణం ఉందో వివరాలతో పాటు మ్యాప్ పెట్టాలని సూచించారు. ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేస్తేనే పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఏపీకి వస్తున్నారన్నారు. తెలుగు భాషాభివృద్ధికి గిడుగు రామ్మూర్తి పంతులు చేసిన కృషి అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన తెలుగు భాషా దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టీజీవీ కళాక్షేత్రంలో గిడుగు రామ్మూర్తి పంతులు 161వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన తెలుగు భాషా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంటు సభ్యుడు బస్తిపాటి నాగరాజు, టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, చాగంటి యాగంటి ఈశ్వరప్ప, బాల వెంకటేశ్వర్లు, గాండ్ల లక్ష్మణ, చంద్రకంటి మద్దయ్య, లక్ష్మీకాంతారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు భాషకు విశిష్ట సేవలు అందించిన జేఎస్ఆర్కే శర్మ, మారేడు రాముడు, హరిచంద్రారెడ్డి, తొగట సురేష్ బాబు, డాక్టర్ బోరవెల్లి హర్ష తదితరులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, ఎంపీ బస్తిపాటి నాగరాజు శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖ నృత్య దర్శకుడు కరీముల్లా మార్గదర్శనంలో తెలుగు భాషా ప్రాముఖ్యతను తెలియజేస్తూ విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అలాగే తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ చేతుల మీదుగా బహుమతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ తెలుగు భాషాభివృద్ధికి గిడుగు రామ్మూర్తి పంతులు చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. ఆయన జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ అభినందనలు తెలిపారు. అనంతరం కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ గత పార్లమెంటు సమావేశంలో 12 నిమిషాల పాటు తెలుగు భాషలో మాట్లాడే అరుదైన అవకాశం తనకు లభించడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన వారిని ఈ సందర్భంగా సత్కరించడం అభినందనీయమన్నారు. తెలుగు పాండిత్యము, తెలుగు సంస్కృతి, తెలుగు నాగరికత అన్నీ జీవించి ఉండాలంటే ఇటువంటి కార్యక్రమాలు చేస్తేనే జీవించి ఉంటుంది. మరి ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని చేసి వాళ్ళందరికీ, పెద్దలందరికీ సన్మానిస్తున్నారు. వారందరికీ ఈరోజు కొద్దిగా డిఫరెంట్ గెటప్లో ఉన్నారని చాలా సంతోషం. మరి వారందరికీ, వారందరి పెద్దలు, గౌరవనీయులు, వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అలాగే మా ఎంపీ గారు వచ్చారు, యంగ్ జెంటిల్మ్యాన్.
ఫాలో అంటే మనిషి ఉండేవాడు, మంచివాడు. చాలా కానికి మనకు మంచి ఎంపీ గారు మన కర్నూలు పార్లమెంట్ ఉన్నారు. సో వారు ఇక్కడ ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్లో నిరంతర కృషి, భరత్తో కలిసి నిరంతర కృషి చేస్తారు. ఇదంతా ఇండస్ట్రియల్ లెవెల్. సో అందరికీ మరొక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. ఎన్టీఆర్ భవన్లో ప్రతిరోజు మంత్రులు, పార్టీ నాయకులు అందుబాటులో ఉండి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఈరోజు పార్టీ కార్యాలయంలో ఉండి ప్రజల నుండి సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను అందజేశారు. వాటిని పరిశీలించిన మంత్రి టీజీ భరత్ వాటికి పరిష్కరించాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులకు సిఫారసు చేశారు. ప్రజల సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఇందులో భాగంగానే పార్టీ కార్యాలయంలో కూడా మంత్రులు, నాయకులను అందుబాటులో ఉంచి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఇచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. గాంధీనగర్లో ఏర్పాటు చేసిన రేమండ్ షోరూమును రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రారంభించారు. ఈ మేరకు షోరూం నిర్వాహకులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. గాంధీనగర్లో ఏర్పాటు చేసిన రేమండ్ కల్పన క్లాత్ స్టోర్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూం నిర్వాహకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ రేమండ్ షోరూంలో ఉన్న క్లాత్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేమండ్ షోరూం ప్రజల మన్ననలు పొంది వ్యాపారంలో విజయవంతం కావాలని ఆకాంక్షించారు. వస్త్ర రంగంలో రేమండ్ సంస్థకు మంచి పేరు ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జిల్లాలోని ఓర్వకల్లు పారిశ్రామిక వాడను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయటం అభినందనీయమని పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచెడత వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నగరంలోని తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచెడత వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావటంతో చంద్రబాబు హయాంలో రాష్ట్రాభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉందని, రాయలసీమ పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు కృషి ఎంతో ఉందని అన్నారు. కేంద్ర బడ్జెట్లో ఓర్వకల్లును పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని చెప్పిన 50 రోజుల్లో 2,700 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయటం వల్ల జిల్లా అభివృద్ధికి బాటలు పడతాయని, జిల్లా ప్రజల తరపున ప్రధాని మోడీకి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ధన్యవాదాలు తెలుపుతున్నామని చరితారెడ్డి అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో పరిశ్రమలు కానీ, ఉన్న పరిశ్రమలకు మౌలిక వసతులు కల్పించడంలో విఫలమయ్యారని, కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే పరిశ్రమల మంత్రి టీజీ భరత్ కృషితో పరిశ్రమల ఏర్పాటు, వాటి అభివృద్ధికి ఢోకా లేదని, వచ్చే 3 ఏళ్లలో రాష్ట్రంలో అనేక పరిశ్రమలు రాబోతున్నాయని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని జనసేన నాయకుడు సురేష్ బాబు అన్నారు. అందరికీ నమస్కారం. 2024 ఎలక్షన్లలో కూటమి ప్రభుత్వానికి కనీ విని ఎరగని రీతిలో రాష్ట్ర ప్రజలు అధికారం ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి, అంతేకాకుండా పారిశ్రామికంగా కూడా స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేయాలని అడుగులు ముందుకు వేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావడము, అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం వల్ల మనకి ఇవి సాధ్యమైనవి. గతంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని పారిశ్రామిక స్మార్ట్ సిటీగా రూపుదిద్దడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఓర్వకల్లును ఇండస్ట్రియల్ హబ్బుగా చేసి ఇక్కడ ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. కర్నూలుకి అతి సమీపంలో 20 కిలోమీటర్ల దూరంలోనే ఓర్వకల్లు ఉంది. అక్కడ దాదాపు వ్యవసాయానికి ఆమోదయోగ్యంగానే 33,000 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా గుర్తించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అక్కడ సోలార్ పవర్ పార్క్ అయితేనేమి,
ఎయిర్పోర్ట్ అయితేనేమి, జైరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమ అయితేనేమి, డిఆర్డిఓ అయితేనేమి, ఇలా ఎన్నో పరిశ్రమలు తీసుకొని రావడం జరిగింది. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతసేపు ఉన్నా ఈ పారిశ్రామిక హబ్బు అడుగులు ముందుకేయలేదు. ఎంతసేపు ఉన్నా వాళ్ళు బాగుపడము, కార్యకర్తలు బాగుపడడం, ఎక్కడ స్థలాలు దొరుకుతాయా, ఎక్కడ కబ్జాలు చేద్దామా అన్న ఆలోచన తప్పనిస్తే, అంతేకాకుండా వాళ్ళు గత ప్రభుత్వంలో చేసింది ఏందయ్యా అంటే వచ్చిన వాటి శిలాఫలకాలను పలగొట్టడము. ఏదైతే గతంలో ఎయిర్పోర్ట్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేసి ఇనాగ్రేషన్ చేసిన దాన్ని మళ్ళీ వాళ్ళు విగ్రహాలు పెట్టుకొని ఇనాగ్రేట్ చేయడము, కట్టిన వాటికి రంగులు వేసుకోవడం తప్పనిస్తే వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే పారిశ్రామికంగా మన రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుంది. మీకు అందరికీ తెలుసు, సెంట్రల్లో మనకి జూలైలో 23వ తేదీ కేంద్ర బడ్జెట్ విడుదల చేయడం జరిగింది. దాంట్లో ఆ రోజే మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారాం గారు ఓర్వకల్లును ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేస్తూ ఉన్నాము అని ప్రకటించడం జరిగింది. చెప్పిన 50 రోజుల్లోపే మళ్ళీ దానికి నిధులు కూడా కేటాయించడం అంటే ఇది ఎంత మన రాష్ట్రం ఎంత పురోభివృద్ధి చెందుతుందో దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ ప్రభుత్వం, మన అందరి కృషి, అన్ని పార్టీలు ఏకంగా ఈ రాక్షస పాలన అంతమొందించాలి, ఈ సైకో పాలన పోతేనే మన రాష్ట్రం బాగుపడుతుందన్న ఉద్దేశంతోనే మనమందరం కలిసి పనిచేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే కేంద్రం కూడా మనకు నిధులు మంజూరు చేస్తూ ఉంది. ఇంత త్వరితగతిన ఇంత చేస్తూ ఉందంటే కేంద్రం నుంచి మనకు ఎంత సపోర్ట్ ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. పారిశ్రామిక హబ్బును అభివృద్ధి చేసే దిశగా 2786 కోట్లను ఆ హబ్బుని అభివృద్ధి చేసే దిశగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము తమ నిధులను మంజూరు చేయడం నిజంగా శుభసూచకము. సుమారు 2600 ఎకరాల్లో ఈ పారిశ్రామిక హబ్బును అభివృద్ధి చేయడం, తద్వారా 12,000 కోట్ల పెట్టుబడులు ఈ పారిశ్రామికకి రావడము, సుమారు 45,000 మందికి ప్రత్యక్షంగా, లక్షల మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం నిజంగా చాలా శుభ పరిణామం. కేంద్రం సహాయం ప్రకటించినందుకు ఎన్డీఏ కూటమి తరఫున ఇక్కడ కర్నూలు జిల్లా ఎన్డీఏ కూటమి సభ్యులందరం కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. శ్రీ చౌడేశ్వరి మాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని భరతమాత మాతృమండలి అధ్యక్షురాలు పద్మావతి అన్నారు. ఈ మేరకు సప్తగిరి నగర్లో ఉన్న చౌడేశ్వరి మాత ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా తామర పుష్పాలతో కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. సప్తగిరి నగర్లో ఉన్న చౌడేశ్వరి మాత ఆలయంలో శ్రావణమాస శుక్రవారాన్ని పురస్కరించుకొని అమ్మవారికి తామర పుష్పాలతో అర్చన, కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా భారతమాత మాతృమండలి అధ్యక్షురాలు పద్మావతి ఆధ్వర్యంలో కార్యదర్శులు జయలక్ష్మి, స్వప్న, సారథి తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో ఆలయంతో పాటు పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా భారతమాత మాతృమండలి ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి శ్రావణమాసం చివరి శుక్రవారం నాడు చౌడేశ్వరి మాత ఆలయంలో తామర పుష్పాలతో అమ్మవారికి అర్చన, కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. శ్రీ చౌడేశ్వరి మాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు. జగన్మాత్రే నమః. ఈ శ్రావణ మాసము 4 శుక్రవారాలు ఎంతో వైభవంగా జరుపుకున్నాము. ప్రతి శుక్రవారం కూడా ఈ గుళ్ళో అమ్మవారి చౌడేశ్వరి మాత ఆలయంలో భక్తులందరూ కూడా రాహుకాలం పూజలు 10 గంటల నుంచి 12:30 వరకు ఎంతో ఆనందంగా వైభవోపేతంగా జరుపుకున్నారు. వారికి ఆ తల్లంటే మా అందరికీ వారికి కూడా చాలా నమ్మకం. ఈ గుళ్ళో అమ్మవారంటే చాలా నమ్మకంతో భక్తి శ్రద్ధలతో చేస్తారు. మొన్న శ్రీకృష్ణాష్టమి కూడా జరిగింది. శ్రీకృష్ణాష్టమి నాడు కూడా చెప్పాము ఇట్లా శుక్రవారం పూజ ఉందని. అందరు భక్తులందరూ విచ్చేసి బాగా పూజలో పాల్గొన్నారు. వారందరికీ కూడా ఆ తల్లి కృప ఉండాలని, శ్రావణ మాసంలో కోరిన కోరికలన్నీ నెరవేరాలని, కొంగు బంగారమై ఆ తల్లి మా అందరి కోరికలు నెరవేర్చాలని కోరుకుంటున్నాము. శ్రావణ మాసంలో ఈ 3 పూజలు చేశాము తామర పుష్పాలతో. తర్వాత అమావాస్య రోజు అమ్మవారు జన్మదినోత్సవము, ఆ రోజు కూడా బాగా జరిగింది. అంతకుముందు శాకంబరి అలంకరణ, అది కూడా భక్తులు పాల్గొని చాలా ఆనందంగా చేశారు. ఈ పండుగ 3 పూజలు కూడా. రాబోయే నవరాత్రుల్లో కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వీళ్ళంతా పాల్గొని ఈ పూజలో అమ్మవారి కృపకు పాత్రులు అవుతారని కోరుకుంటున్నాను.
కోరుకుంటున్నాను. ఇతర భాషలపై పట్టు సాధిస్తూనే తెలుగు భాషపై మమకారాన్ని కొనసాగించాలని సర్వేపల్లి విద్యానిలయం కరస్పాండెంట్ శేషన్ అన్నారు. ఈ మేరకు పాఠశాలలో జరిగిన జాతీయ క్రీడా దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సర్వేపల్లి విద్యానిలయంలో జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడా జ్యోతులు వెలిగించి ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు క్రీడా దుస్తులు ధరించి క్రీడల ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులను పంపిణీ చేశారు. అలాగే తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శేషన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నారులు సంప్రదాయ దుస్తులు ధరించి తెలుగు భాష గొప్పతనాన్ని వివరించారు. తెలుగు భాష గొప్పతనాన్ని వివరిస్తూ రూపొందించిన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.